Dear GATE aspirants, welcome back to my channel. This is me Ravi Kumar sir from Dhavri Academy. ISI admission 2026 ఇండియన్ స్టాటిస్టికల్ ఇన్స్టిట్యూట్ ఇండియన్ స్టాటిస్టికల్ ఇన్స్టిట్యూట్లో మనకి 26 ఈ వీడియో ఎప్పుడో చేయాల్సింది. నేను రిజల్ట్స్ వచ్చి మనకి రిజల్ట్స్ 19వ తారీఖు వచ్చి ఇమ్మీడియట్గా చేయాలనుకున్నాను. మరి కొద్దిగా మర్చిపోవటం అయితే జరిగింది. ఐఎమ్ సారీ టు సే. ఇక్కడ చూసినట్టయితే మనకి 26వ తారీఖున మార్చి 26వ తారీఖుని అప్లికేషన్ డెడ్ ఎండ్ అవుతుంది సార్. మరి ఏముంది సార్, మరి ఈ ఐఎస్ఐలో దీనివల్ల లాభం ఏంది అంటారు. ఇక్కడ మంచి మంచి కోర్సులు ఉన్నాయి. ఎంటెక్కి సంబంధించిన కంప్యూటర్ సైన్స్, మరి ఎంటెక్ ఓన్లీ సిఎస్ రిలేటెడ్ ఎనీ బ్రాంచ్ యూ కెన్ అప్లై ఎనీ బ్రాంచ్. దాని డీటెయిల్స్ అయితే చూద్దాం. చూసే ముందు ప్రతి ఒక్కరు వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎందుకంటే ఎనీ బ్రాంచ్ ఇది మరి మెకానికల్ వాళ్ళకి, మరి సివిల్ ఇంజనీరింగ్ వాళ్ళకి పెద్ద వరం లాంటిది. మీరు ఎంటెక్ కంప్యూటర్ సైన్స్ చేరి ఇక్కడ మరి దాదాపు మినిమం 25 lakhs ఎల్పిఏ ప్యాకేజీ, 50 ఎల్పిఏ ప్యాకేజీ ఈజీగా వస్తుందమ్మా. ఈజీగా వస్తుంది. నేను వీడియో ఎప్పుడో చేయాల్సింది 2-3 days బిఫోరే చేయాలి, కానీ కొద్దిగా మర్చిపోవడం జరిగింది మనకున్న పనుల వల్ల. మరి 26 దీనికి సంబంధించిన అడ్మిషన్ నోటీస్ అయితే చూద్దాం ఒకసారి. ఇక్కడ చూడండి, ఇండియన్ స్టాటిస్టికల్ ఇన్స్టిట్యూట్ మనకి సంబంధించింది ఎంటెక్. ఇక్కడ ఎంటెక్ సిఎస్ ఉంది, ఎంటెక్ సిఆర్ఎస్, ఎంటెక్ టీఓఆర్ఆర్ ఉంది. దీనికి సంబంధించిన డీటెయిల్స్ అయితే ఇక్కడ డీటెయిల్స్ కంప్లీట్గా మనకు క్వాలిఫై, మరి ఎలా దీనికి సంబంధించిన ఎలిజిబిలిటీ ఏంది అనేది ఒకసారి మనం చెక్ చేద్దాం. ఎంటెక్ ఇక్కడ చూడండి, ఎంటెక్ మస్ట్ హ్యావ్ 4 year BE బీటెక్ డిగ్రీ ఎనీ బీటెక్, మెకానికల్ కానీ సివిల్ వాళ్ళకైతే మంచి లక్కి. మెకానికల్, సివిల్ ఇంజనీరింగు, మెటలర్జీ ఇంజనీరింగు ఇలాంటి వాళ్ళకి, సిఎస్ వాళ్ళు కూడా జాయిన్ అవ్వచ్చు. మంచి మంచి ప్యాకేజ్ వస్తుందమ్మా. సివిల్ మాస్టర్ డిగ్రీ ఇన్ ఎనీ సబ్జెక్ట్ మరి మ్యాథమెటిక్స్తో ఉండాలమ్మా. ఏ క్యాండిడేట్ విత్ వ్యాలిడ్ గేట్ స్కోర్ అబోవ్ థ్రెషోల్డ్ డిసైడెడ్ సెలక్షన్. ఇది గేట్ స్కోర్ ప్లస్ ఇంటర్వ్యూ మీద ఆధారపడి 12,400 రూపాయలు అయితే స్టైఫండ్ అయితే ఇస్తారు, మీ అందరికీ తెలిసిందే. ఇక్కడ రెండో బ్రాంచ్ వచ్చి ఎంటెక్ క్రిప్టాలజీ అండ్ సెక్యూరిటీ. మీకు బ్యాంకింగ్లో మంచి శాలరీస్ వస్తాయమ్మా. బ్యాంకింగ్ అంటే మీ ఎంఎన్సి కంపెనీస్లో మంచి మంచి డేటా అనలిస్ట్గా మంచి జాబ్స్ వస్తాయి. బీఈబీటెక్ ఎనీ బ్రాంచ్, ఎనీ స్ట్రీము ఇది. మరి మూడోది మనకి ఎంటెక్ క్యూఆర్ఆర్ ఉంది, మాస్టర్ ఆఫ్ టెక్నాలజీ ఇన్ క్వాలిటీ, రిలయబిలిటీ, ఆపరేషన్ రీసెర్చ్ ఉంది. ఎనీ బ్రాంచ్ ఇలాంటిది. దీని డీటెయిల్స్ మరి క్లియర్గా ఒకసారి చూసేద్దామా. ఇది మనకి అడ్మిషన్ ప్రాస్పెక్టస్ ఇండియన్ స్టాటిస్టికల్ ఇన్స్టిట్యూట్ బీటీ కోల్కత్తాలో ఉంది. దీనికి సంబంధించి ఎక్కడెక్కడ ఈ బ్రాంచెస్ ఉన్నాయో ఒకసారి చెక్ చేద్దాం. ఈ ఎంటెక్ వచ్చేసి ఇక్కడ చూడండి, ఎంటెక్ కంప్యూటర్ సైన్స్ కానీ ఎంటెక్ క్రిప్టో సైన్స్ క్యూఆర్ఆర్ వచ్చేసి కోల్కత్తాలో మాత్రమే ఉన్నాయి. గుర్తుపెట్టుకోండి, ఓన్లీ కోల్కత్తాలో మాత్రమే. యూ హ్యావ్ టు జాయిన్ ఇన్ కోల్కత్తా. మరి ఇది స్టూడెంట్స్ లొకేషన్ వచ్చి కోల్కత్తా. దీనికి మనం సీట్ మ్యాట్రిక్స్ కూడా చూద్దాం, ఎన్ని సీట్లు ఉంటే ఏ విధంగా అప్లికేషన్ అప్లై చేయాలో కూడా చూద్దాం. ఇక చూడండి, ఎంటెక్ క్యూఆర్ఆర్ గేట్ ఛానల్ ఇస్తారు, ఐఎస్ఐ టెస్ట్. ఇది మనకి 12,400 స్టైఫండ్ వస్తుంది. ఇక్కడ ఎంటెక్ సిఎస్సి గేట్ ఛానల్, గేట్ ఎంటెక్, ఇది గేట్ ఉంటుంది. ఇక్కడ సీట్ మ్యాట్రిక్స్ విషయానికి వస్తే ఎంటెక్ కంప్యూటర్ సైన్స్ గేట్ వచ్చేసి మీకు 15 ఉంటాయి. ఇక్కడ 6 ఉన్నాయి, మొత్తము 15 సీట్లు ఉన్నాయి. 6 జనరల్, ఓబీసీ, ఎన్సీఎల్ 4, ఎస్సీ 2 ఉన్నాయి, ఎస్టీ 1 ఉంది, ఈడబ్ల్యూఎస్ మొత్తము 15 సీట్లే. ఇక్కడ చూడండి, మరి క్రిప్టో సైన్లకు మొత్తము ఇక్కడ గేటు ద్వారా 5 ఉన్నాయి. తర్వాత ఇక్కడ ఎంటెక్ క్యూఆర్ఆర్ 8 ఉన్నాయి. ఇక్కడ ఎంటెక్ కంప్యూటర్ సైన్స్ గేటు ద్వారా మొత్తము 15 + 5 20 మొత్తం 28 సీట్లు ఉన్నాయమ్మా. మూడు బ్రాంచ్లు కలిపి మనకి 28 సీట్లు దాకా ఉన్నాయి. మరి 28 సీట్లు ఉంటే మనకు వస్తాయని మనం ప్రయత్నం చేయాలమ్మా. అది వస్తుందా రాదా మనకు అనవసరం. అది వీ హ్యావ్ టు ట్రై అనమాట. ప్రతి ఒక్కరు కూడా ట్రై చేయాలి. మీరు అప్లై చేయండి, మీకు గేట్ స్కోర్ ఉంది. మరి మీరు భయపడుతున్నందుకు ప్రతి ఒక్కరు అప్లై చేయండి, ఇబ్బంది ఏమి లేదు. ఇక్కడ చూడండి, అప్లై చేయండి. ఎంటెక్ ఇక్కడ చూడండి, డీటెయిల్స్లోకి వెళ్తే ఎంటెక్ సిఎస్ బ్రాంచ్ ప్రొఫెషనల్. ఈ బ్రాంచ్ మనం కోల్కత్తాలోనే ఉంది. దీనికి ఎనీ బ్రాంచ్ ఎవరైనా బీఈ బీటెక్ ఎనీ బ్రాంచ్ వాళ్ళు మ్యాథమెటిక్స్తో అప్లై చేసుకునే అవకాశం ఉంది. సిఎస్ ఇది గేట్ ఛానల్లో మీకు అడ్మిన్ ఆర్డర్ టు అప్లికేషన్ ది వ్యాలిడ్ గేట్స్ అవుట్ ఆఫ్ 1000కి ఎంత వచ్చిందో మనము అప్లికేషన్లో ఇక రెండోది వచ్చేసి మనకి క్రిప్టాలజీ సెక్యూరిటీ మనీ 2 years ప్రోగ్రామ్. ఇది కూడా కోల్కత్తాలో ఉంది.
ప్రొఫెషనల్ కెరీర్ ఇండస్ట్రీ అంటే జాబ్ గ్యారెంటీ 100% ప్లేస్మెంట్ ఉంటుంది, దానిలో ఎటువంటి డౌట్ లేదు. ఎలిజిబిలిటీ సేమ్ యాజ్ ఎంటెక్ ప్రోగ్రామ్ ఇన్ కంప్యూటర్స్ అండ్ ఎనీ బ్రాంచ్. దీనిలోకి మనం గేట్ ఛానల్ ద్వారా మరి ఎలిజిబిలిటీ ఉంటుంది, మీకు ఇంటర్వ్యూ కూడా ఉంటుందమ్మ దానిలో. మరి రెండోది వచ్చేసి మాస్టర్ ఆఫ్ టెక్నాలజీ క్వాలిటీ రిలయబిలిటీ ఆపరేషన్ రీసెర్చ్, ఇది ప్రోగ్రామ్. ఇది కూడా సేమ్ మనకి కోల్కతాలో. దీనికి కూడా ఎనీ బ్రాంచ్ వాళ్ళైనా బీటెక్ ఎనీ బ్రాంచ్ ఉన్న వాళ్ళు అప్లై చేస్తారు. ఇది స్టూడెంట్స్ 3 బ్రాంచ్లకు సంబంధించి 26 తారీఖు లాస్ట్ డేట్, ప్రతి ఒక్కరు కూడా గమనించగా. దీనికి ఎక్స్ట్రా స్టైఫండ్ కూడా వస్తుంది చూడండి. ఇక్కడ మీరు ఎంటెక్ కంప్యూటర్ సైన్స్ కానీ, ఎంటెక్ సిఆర్సి, ఎంటెక్ క్యూఆర్ఆర్ 12,400 రూపాయలేమో మనకి గేట్ ద్వారా వస్తుంది. ఇక్కడ 8,000 కాంటిజెంట్ గ్రాంట్ పర్ ఇయర్, అంటే మీకు 16,000 ఎక్స్ట్రా వస్తుందమ్మా. 8,000 పర్ యానం 8,000 రూపాయలు వస్తుంది. హాస్టల్ ఫీజు కూడా సరిపోతుంది. 12,000 కాక మరి పర్ ఇయర్ వచ్చి 8,000 వచ్చింది, గుర్తుపెట్టుకోండి. ఇక్కడ చూడండి ప్లేస్మెంట్స్ కూడా నంబర్ 1 స్టూడెంట్ హూ ఆర్ అండర్ గ్రాడ్ బీటెక్, మరి ఎంటెక్ సిఎస్, ఎంటెక్ క్రిప్టో అండ్ అదర్ డిగ్రీ ప్లేస్మెంట్ సర్టిఫికేట్ ప్రోగ్రామ్ ఇన్స్టిట్యూట్ ప్లేస్మెంట్స్ కూడా కంపల్సరీ 100% ప్లేస్మెంట్ రికార్డ్. ఇన్స్టిట్యూట్ హ్యావ్ ఏ క్లోజ్ టు 100% ప్లేస్మెంట్ రికార్డ్ అయితే ఇక్కడ ప్రతి ఒక్కరికి ప్లేస్మెంట్ ఉండే అవకాశం. ఇక్కడ ఎలిజిబిలిటీ చేసాం కదా, ఎలిజిబిలిటీ గేట్ ఉన్న వాళ్ళకి మరి కంప్యూటర్ సైన్స్, క్రిప్టో సైన్స్, క్యూఆర్ఆర్, ఇండియన్ వ్యాలిడ్ గేట్ స్కోర్ ప్లస్ ఇంటర్వ్యూ ఉంటుంది. ఇంటర్వ్యూ అంటే పెద్దగా ఏంది, కొద్దిగా మీరు బేసిక్స్ని వాళ్ళు అడగటం జరుగుతుంది. అంతమించి ఇంటర్వ్యూలు మిమ్మల్ని భయపడమాకండి, మిమ్మల్ని ఎవరి తినేయరు అక్కడ లోపల. ఇంటర్వ్యూ అంటే జస్ట్ బేసిక్స్, ఏ కాలేజీలో చదువుకుని అంతే ఉంటుంది. అంతకుమించి ఎక్కువగా గేట్ స్కోర్కి వాళ్ళు వాల్యూ ఇస్తారు. ఎక్కువ గేట్ స్కోర్ ఎవరికి వస్తుందో వాళ్ళకి ఇమ్మీడియట్గా ఇస్తే. ప్లస్ ఇంటర్వ్యూ అంటే జస్ట్ మరి ఎలా ఉన్నారు, ఏ కాలేజీలో చదువుకున్నారు, బేసిక్స్ ఎలా ఉంటాయి, కంప్యూటర్ సైన్స్, దీని కొన్ని టెక్నికల్ క్వశ్చన్స్, 2-3 అనలిటికల్ క్వశ్చన్స్ అడిగే అవకాశం ఉంది, దానిలో నో డౌట్. ఇక అప్లికేషన్ ఫీజు అయితే మనకి మేల్ 1,500 ఇచ్చారు, ఫిమేల్ 1,000 రూపీస్, ఎస్సీ ఎస్టీ 750 రూపీస్. ఇదేదో ఇచ్చారు చూడండి ఒకసారి, మీరు అప్లై చేసుకుని దానిలో తెలుసు. ఇది స్టూడెంట్స్ మరి ఇంపార్టెంట్ డేట్స్ వచ్చేసి మనము మరి 20వ తారీఖు ఆన్లైన్ అప్లికేషన్ స్టార్ట్ డేట్, ఎండ్ డేట్ ఇచ్చారు. 12వ తారీఖు ఫిబ్రవరి, 20వ తారీఖు మార్చి, 26వ తారీఖు ఇంకా 2 రోజులు మాత్రమే ఉంది. స్టూడెంట్స్ మరి మెంటర్షిప్ ఎన్ఐటీకి, ఐఐటీకి, ఐఐసి బెంగళూరు, సెంట్రల్ మరి ఫండెడ్ టెక్నికల్ సెంట్రల్ యూనివర్సిటీ మొత్తం మన దగ్గర మొత్తం డేటా ఉంది. నేను ఆల్మోస్ట్ 60% ఇన్ఫర్మేషన్ ఫ్రీగా ప్రొవైడ్ చేస్తున్నా, ఫ్రీ వితౌట్ ఎనీ కాస్ట్. మరి 60% ఇన్ఫర్మేషన్తో మీరు పెట్టుకోవచ్చు, ఇబ్బంది ఏమీ లేదు. మీరు ఎవరైనా సరే నాకు ఇంకా మరి 1-to-1 గైడెన్స్ కావాలి సార్, నేను అది అడుగుతాను, మరి 40% ఇన్ఫర్మేషన్ మీకు కావాలంటే మన దగ్గర మెంటర్షిప్ ఫీజు 5,000 రూపీస్ అవుతుంది. ఐఏఎస్, ఐఐటి, ఎన్ఐటి మీకు ఆగస్టు వరకు కూడా నేను సపోర్ట్ చేయటం అయితే జరుగుతుంది. ఇది మన క్యూఆర్ కూడా ప్రతి ఒక్కళ్ళు మీకు వెబ్ ఆప్షన్స్ అయితే ప్రొవైడ్ చేయటం అయితే జరుగుతుంది. వెబ్ ఆప్షన్స్ ఫర్ ది సిసిఎంటీ వాళ్ళకి, ఎన్ఐటి వీళ్ళకి, తర్వాత ఐఏఎస్, ఐఐటీకి ఇండివిజువల్గా నేను రెస్పాండ్ అవ్వటం జరుగుతుంది. సార్ మరి ఐఐటి మెడ్రాస్ కట్ ఆఫ్ ఎలా ఉంటుంది, బెంగళూరు కట్ ఆఫ్ ఎలా ఉంటుంది, ఈ విధమైన కట్ ఆఫ్స్ ఎలా ఉండవు ఒకసారి చెప్తాను. ప్రతి ఒక్కరు కూడా మీరు ఇంట్రెస్ట్ ఉంటే మీరు జాయిన్ అవ్వచ్చు, లేకపోతే నేను ఇచ్చే ఇన్ఫర్మేషనే సరిపోతుంది. ఈ నో నీడ్ టు జాయిన్ అని మెంటర్షిప్ తీసుకోవాల్సిన అవసరం లేదు. అలా అని మళ్ళీ మీరు ఏ పప్పులో కాలేదు, మీకు వచ్చిన మంచి మీరు కరెక్ట్గా పెట్టుకోండి, లేకపోతే మరి గైడెన్స్ అయితే కంపల్సరీ తీసుకోండి. మరి మీరు కరెక్ట్గా పెట్టుకోండి, లేకపోతే ఏమైనా చిన్న మిస్టేక్ జరిగితే నష్టం ఎవరికి జరుగుతుంది, నాకు జరగదు కదా, మీకే జరుగుతుంది నష్టం, అది గుర్తుపెట్టుకోండి. మరి ఎలా అప్లై చేయాలి సార్ అంటారు. ఎలా అప్లై చేసేది ఇక్కడ మనకి అప్లికేషన్ పోర్టల్ ఉందమ్మా. అప్లికేషన్ పోర్టల్ ఫర్ ఆల్ ప్రోగ్రామ్స్, మనకి ఎంటెక్ ప్రోగ్రామ్స్. ఇక్కడికి వెళితే దీన్ని క్లిక్ చేస్తే ఆటోమేటిక్గా ఇది మనల్ని అక్కడ లొకేషన్కి తీసుకువెళ్ళిపోతుంది. ఇక్కడ ఇండియన్ స్టాటిస్టికల్ ఇన్స్టిట్యూట్ రిజిస్ట్రేషన్ లాగిన్ ఉంది. ముందు రిజిస్ట్రేషన్ చేసుకోండి. 26వ తారీఖులో రిజిస్టర్ చేసుకోవాలి. నేను ఆల్రెడీ మీరు నేమ్ ఉంది కదా, ఈమెయిల్ ఐడి నేము ఇచ్చారు ఇక్కడ, ఈమెయిల్ ఐడి, తర్వాత ఇది స్టూడెంట్స్ జస్ట్ మనం ఈమెయిల్ ఐడి కానీ పాస్వర్డ్ కన్ఫర్మ్, జస్ట్ రిజిస్ట్రేషన్ కంప్లీట్ చేసిన సింపుల్ ప్రాసెస్. రిజిస్ట్రేషన్ కంప్లీట్ చేయటం సింపుల్ ప్రాసెస్. తర్వాత మీరు లాగిన్ ఐడికి వెళ్ళాలి. లాగిన్లో తర్వాత మీకు ఎంటెక్ మరి బీటెక్ గేట్ స్కోర్ డీటెయిల్స్ ఇవ్వాలి. తర్వాత మీరు బీటెక్ ఎంత పర్సంటేజ్ వచ్చిందో డీటెయిల్స్, ఇంటర్మీడియట్ 10th క్లాస్ అవన్నీ కూడా అప్లికేషన్ అయితే ఫిల్ చేయడం జరుగుతుంది. మళ్ళీ అప్లికేషన్కి వెళ్తే నాకు వీడియో లెంత్ అయిపోతుంది కాబట్టి
మరి ఇక్కడితో ఎండ్ చేయడం జరుగుతుంది. ఇది స్టూడెంట్స్ ప్రతి ఒక్కరు కూడా ఇప్పుడే అప్లై చేసుకోండి. ఇండియన్ స్టాటిస్టికల్ ఇన్స్టిట్యూట్ అయితే మరి వచ్చింది. దీనిలో మరి ఎంటెక్ కంప్యూటర్ సైన్స్ ఎనీ బ్రాంచ్ వాళ్ళు కూడా అప్లై చేసుకునే అవకాశం ఉంది. 26వ తారీఖు లోపు గుర్తుపెట్టుకోండి. మనకి డేట్స్ చాలా చాలా ఇంపార్టెంట్ అమ్మ. 26వ తారీఖు లోపు అప్లై చేసుకుని. ఆల్ ది బెస్ట్ ఫ్రెండ్స్. దిస్ ఈజ్ మీ రవికుమార్ సార్ సైనింగ్ అవుట్. థ్యాంక్ యూ. బాయ్.